నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం చోటు చేసుకుంది. డిసెంబర్ నెలలో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చలికాలం ప్రభావం చూపుతోంది. వివిధ రకాల వైరస్లు మానవాళిపై పంజా విసురుతున్నాయి. ఓవైపు చైనాలో కొత్తగా మొదలైన హెచ్ఎంపీవీ వైరస్ నెమ్మదిగా ప్రపంచ దేశాల వైపు పయనిస్తోంది. ఆందోళన అవసరం లేదని అధికారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది హెచ్ఎంపీవీ వైరస్. కరోనా లక్షణాలతో మానవాళికి మరోసారి మాస్క్ అవసరాన్ని గుర్తు చేస్తుంది. తాజాగా అమెరికాలో బర్డ్ ఫ్లూ పడగ విప్పుతోంది. ఇప్పటి వరకు పక్షులు, కోళ్లు, జంతువుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్ తొలిసారి మనుషుల్లో కనిపించింది. అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం నమోదైంది. మనుషుల్లో తొలి బర్డ్ ఫ్లూ H5N1 మరణం అమెరికాలో నమోదైంది. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పాటు పలు ఇతర సమస్యలతో డిసెంబర్ నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేస్ అని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పెరట్లో ఉన్న మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారిన పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.